నమస్తే అన్న, అందరికీ నమస్కారం. మనమైతే హైదరాబాదులోని తెలంగాణ కొత్త సెక్రటరియేటు, తెలంగాణ సచివాలయం దగ్గర అయితే ఉన్నాము. అలాగే ఈ యొక్క తెలంగాణ కొత్త సచివాలయం చూస్తూ ఉంటే నిజంగా వైట్ హౌస్ అంటారు కదా, వైట్ హౌస్ అయితే దీని నిర్మాణానికి అప్పటి సీఎం కేసీఆర్ గారు 500 కోట్లు అయితే ఖర్చు పెట్టారని అయితే మనకు వార్తల్లో వచ్చిందనమాట. అలాగే చూడండి, ఈ వైట్ హౌస్ ఏదైతే ఉందో చూస్తూ ఉంటే నిజంగా అయితే ఒక పెద్ద కోట, పెద్ద ప్యాలెస్ మాదిరిగా అయితే తయారు చేసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ దీనికి పక్కనే ఆనుకొని అయితే అసెంబ్లీ కూడా ఉందన్నమాట. అలాగే సెక్రటరియేట్లోకి, సచివాలయంలోకి అయితే సామాన్య ప్రజలను అయితే ఎంటర్ చేయనీరు. తెలంగాణ రాష్ట్ర సీఎం ప్రస్తుతం మనం చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఉన్నారు. ఆయనకు కూడా ప్రతిరోజు ఆయన యొక్క ఈ సచివాలయం నుంచి ఆయన అయితే పనిచేస్తూ ఉంటారన్నమాట. అలాగే ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా అయితే ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి తెలంగాణ సచివాలయం అని చెప్పేసి అక్కడ రాసి పెట్టి ఉంటారు. అలాగే నైట్ టైం కూడా ఎలా ఉంటుంది తెలంగాణ సచివాలయం అని చెప్పేసి మీకైతే చూపిస్తాను. దీన్ని ఆనుకొని మనం చూసుకుంటే అసెంబ్లీ ఉందని మనకైతే తెలుస్తూ ఉంది. అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే తెలంగాణలో చాలా ప్లేసులు ఉన్నాయి. నైట్ టైం చూడండి తెలంగాణ సచివాలయం ఎలా ఉంటుందో, మొత్తం విద్యుత్ కాంతులతో అయితే వెలిగిపోతూ ఉంది. మనల్ని అయితే సామాన్య మనుషులం కాబట్టి మనల్ని అయితే అలో చేయరన్నమాట. అలాగే ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, రాజకీయ నాయకులు కానీ, వ్యాపారస్తులు కానీ, అదే బిజినెస్ మ్యాన్లు ఉంటారు కదా, వాళ్ళనైతే అలో చేయనిస్తారు. రాత్రిపూట నిజంగా చూస్తూ ఉంటే కానీ ఒక కొత్త కోట అంటారు కదా, మనము సినిమాలలో అవి చూస్తూ ఉంటాం కదా, ఒక రాజ్యం అయితే ఉంటుంది కదా, మాహిష్మతి రాజ్యం బాహుబలిలో ఉన్నట్లు అటువంటి రాజ్యంలో ఉన్న రాజు ప్యాలెస్ ఎలా అయితే ఉంటుందో మన సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ప్యాలెస్ అలా ఉందన్నమాట. చూస్తుంటేనే నాకు రెండు కళ్ళు చాలడం లేదు. అలాగే దీనికోసం 500 కోట్లు ఖర్చు పెట్టారంటే నిజంగా అంత ఖర్చు అయి ఉంటుందని నాకు కూడా అనిపించింది. చూడండి, పెద్దదన్నమాట, కోట మాదిరిగా అయితే కట్టారు. అలాగే ఈ యొక్క సచివాలయం పైన మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే నేను చూసినప్పుడు చాలా మాటలు చూశాను, కానీ మీ అందరికి కూడా ఒకసారి చూపిస్తామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.